గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. నిన్న మనం ప్రీవియస్ వీడియోలో న్యూక్లియోఫైల్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోఫైల్స్ అంటే ఏంటి, న్యూక్లియోఫిలిక్ యాటమ్స్ గ్రూప్స్ ఎలా ఉంటాయి, ఎలక్ట్రోఫిలిక్ కార్బన్స్ ఎలా ఉంటాయి, ఎలక్ట్రోఫిలిక్ రియేజెంట్స్ స్పీషీస్ ఎలా ఉంటాయి, అదంతా మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఎన్సిఆర్టీ బుక్లో మనం ఈ పారాగ్రాఫ్ వరకు మనం డిస్కస్ చేసాం అన్నమాట. సో ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అందులో ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి, న్యూక్లియోఫైల్ అంటే ఏంటి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, ఎలక్ట్రోఫైల్స్, న్యూక్లియోఫైల్స్, వాటి యొక్క సెంటర్స్, సో దాని మీద ప్రాబ్లమ్స్ ఇచ్చాడు అనమాట. అవి చూద్దాం, ఆ ప్రాబ్లం మనం చూద్దాం. సో ఇక్కడ ఈ ప్రాబ్లం చూస్తే 8.11 ప్రాబ్లం చూస్తే యూజింగ్ కర్వ్డ్ యారో నొటేషన్. కర్వ్డ్ యారో నొటేషన్ అంటే మనం నిన్న చెప్పుకున్నాం. కర్వ్డ్ యారో నొటేషన్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి ఎండ్ అవుతుంది, అది ఎలా రాస్తారు, అదంతా మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. దాని డిస్క్రిప్షన్ దాని వీడియో లింక్ నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో యూజింగ్ కర్వ్డ్ యారో నొటేషన్ షో ద ఫార్మేషన్ ఆఫ్ రియాక్టివ్ ఇంటర్మీడియట్స్. రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ అంటే ఏంటి? కార్బోకాటయాన్స్, కార్బన్ అయాన్స్. రియాక్టివ్ intermediates when the following covalent bonds undergo heterolytic cleavage. heterolytic cleavage అన్నాడు. హోమోలైటిక్ క్లీవేజ్ అయితే ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయని మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. హెట్రోలైటిక్ క్లీవేజెస్ అయితే న్యూక్లియోఫైల్స్, దట్ మీన్స్ ఏంటంటే పాజిటివ్ కార్బన్ ఉన్నటువంటి ఎలక్ట్రోఫైల్స్ కానీ, లేకపోతే నెగిటివ్ కార్బన్ కానీ, లేకపోతే నెగిటివ్ హెట్రో యాటమ్ కానీ ఉన్నటువంటి స్పీషీస్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఇచ్చాడు CH3 SCH3 అన్నాడు. CH3 SCH3 అంటే డైమిథైల్ సల్ఫైడ్. దాని పేరు ఏంటంటే డైమిథైల్ సల్ఫైడ్. అది CH3 SCH3 ఇక్కడ బాండ్ ఉంటుంది, ఇక్కడ బాండ్ ఉంటుంది, మధ్యలో సల్ఫర్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ కార్బన్ కన్నా సల్ఫర్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. అంటే సల్ఫర్ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఆబ్వియస్గా ఈ కోవలెంట్ బాండ్లో, ఈ కార్బన్కి సల్ఫర్కి మధ్యలో కోవలెంట్ బాండ్లో ఉన్న ఆ రెండు ఎలక్ట్రాన్స్ని కూడా సల్ఫర్ తీసుకుంటే, ఆ బాండ్ కనుక బ్రేక్ అయితే ఆ రెండు ఎలక్ట్రాన్స్ కూడా సల్ఫర్ మీదకి వెళ్తాయి. ఇలా కర్వ్డ్ యారో నొటేషన్ అంటే ఇదన్నమాట. ఎక్కడి నుంచి చూపెడుతున్నాను? కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ సల్ఫర్ దగ్గరికి వెళ్తుంది. అది క్లియర్గా లేకపోతే మళ్ళీ రాస్తాను, చూడండి ఒకసారి. అది రిమూవ్ చేసి మళ్ళీ రాస్తాను. జనరల్గా ఆ డైమిథైల్ సల్ఫైడ్ అనే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ H3C ఉంటుంది, అంటే ఇది మిథైల్ గ్రూప్, దీనికి S ఉంటుంది, మళ్ళీ దీనికి ఇంకో CH3 ఉంటుంది. ఇది డైమిథైల్ సల్ఫైడ్. ఇప్పుడు బాండ్ అనేది ఈ బాండ్ అయినా బ్రేక్ అవ్వచ్చు, లేకపోతే ఈ బాండ్ అయినా బ్రేక్ అవ్వచ్చు. మనం ఈ బాండ్ బ్రేక్ అవుతుంది అనుకుందాం. అలాంటప్పుడు ఈ బాండ్ అనేది ఒక ఎలక్ట్రాన్ కార్బన్ది, ఇంకో ఎలక్ట్రాన్ సల్ఫర్ది, ఆ రెండు షేర్ చేసుకొని కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఆ బాండ్ కనుక హెట్రోలైటిక్ క్లీవేజ్ అన్నాడు. హెట్రోలైటిక్ క్లీవేజ్ అంటే ఏంటంటే ఆ బాండ్లో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్స్ కూడా ఒక యాటమ్ మీదకి షిఫ్ట్ అవుతాయి. ఏ యాటమ్ మీదకి షిఫ్ట్ అవుతాయి? ఏ యాటమ్కి అయితే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఆ యాటమ్ మీదకి షిఫ్ట్ అవుతాయి. ఈ కార్బన్, ఈ సల్ఫర్, ఈ రెండిట్లో ఎలక్ట్రోనెగటివిటీ అనేది సల్ఫర్కి ఎక్కువ. కాబట్టి ఆ బాండ్ బ్రేక్ అయినప్పుడు, హెట్రోలైటిక్ క్లీవేజ్ జరిగినప్పుడు ఈ రెండు ఎలక్ట్రాన్స్ ఇలా వచ్చేసి సల్ఫర్ మీదకి ఇలా షిఫ్ట్ అవుతాయి అన్నమాట. సో ఇదే కర్వ్డ్ యారో నొటేషన్. ఈ కర్వ్డ్ యారో నొటేషన్ అంటే ఇలా, అంటే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, కొంతమంది అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. నో ప్రాబ్లం అనమాట. ఈ టోటల్గా ఇక్కడ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అంటే, టోటల్గా బాండ్లో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్స్ కూడా సల్ఫర్ మీదకి ఇలా వెళ్ళిపోతాయి, అది కూడా కరెక్టే. సో ఆ విధంగా మనకి ఏం ఫామ్ అవుతుంది? ఈ రెండు ఎలక్ట్రాన్స్ కూడా సల్ఫర్ తీసుకుంటుంది, కాబట్టి సల్ఫర్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇది S-CH3 వస్తుంది.
అదే దీని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ అది తీసుకుంటుంది కాబట్టి, కార్బన్ మీద ఉన్నటువంటి మిథైల్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కాబట్టి దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ఇలాగ. ఓకే, సో CH3 ప్లస్ SCH3 మైనస్ అనేది వస్తుంది అనమాట. ఇది కర్వ్డ్ యారో నొటేషన్ అనమాట. ఇది మనం కూడా చూపెట్టాం పైన, అది కర్వ్డ్ యారో నొటేషన్. అదొకటి. తర్వాత రెండో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, మిథైల్ సైనైడ్ CH3CN. సో ఇక్కడ కూడా CNకి మధ్యన ట్రిపుల్ బాండ్ ఉంటుంది. CH3CN యొక్క స్ట్రక్చర్ రాద్దాం మనం ముందు. CH3CN యొక్క ఫస్ట్ మనం స్ట్రక్చర్ రాసి దాని తర్వాత మనం క్లీవేజ్ అనేది చూద్దాం. CH3CN ఎలా ఉంటుందంటే, ఈ 3 Hలు అనేది కార్బన్కి సంబంధించినవి. CN అనేది ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది CH3CN యొక్క ఫార్ములా. ఇది CH3CN. ఇప్పుడు ఈ ట్రిపుల్ బాండ్ అయితే బ్రేక్ అవ్వదు కాబట్టి సింగిల్ బాండే బ్రేక్ అవుతుంది. సింగిల్ బాండే బ్రేక్ అవుతుంది. అది కూడా ఎలా అవుతుంది, ఈ నైట్రోజన్కి ఎలక్ట్రోనెగటివ్ ఎక్కువ కాబట్టి ఆ పొలారిటీ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి ఈ కార్బన్ ఈ ఎలక్ట్రాన్ని, ఈ బాండ్ని తన వైపుకి ఇలా తీసుకుంటుంది అన్నమాట. అంటే పొలారిటీ ఈ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ మూవ్మెంట్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి ఈ బాండ్లో ఉన్నటువంటి ఈ రెండు ఎలక్ట్రాన్స్, సింగిల్ బాండ్లో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్స్ ఇలా ఈ కార్బన్ మీదకి ఇలా షిఫ్ట్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనకి CN పైకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇది ఈ CH3 దగ్గర నుంచి ఎలక్ట్రాన్ వెళ్ళింది కాబట్టి CH3 పైకి ప్లస్ ఛార్జ్ వస్తుంది, ఇలా అలా అనమాట. సో అది క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్ హెట్రోలైటిక్ క్లీవేజ్ అంటారు. ఓకే, తర్వాత ఎగ్జాంపుల్ CH3Cu ఇచ్చాడు. CH3Cu యాక్చువల్గా అయితే అది ఉండదు, ఇది అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. CH3 2 times Cu ఎగ్జిస్ట్ అవుతుంది. గిల్మన్స్ రియేజెంట్ అంటారు, దానికి లీథియం కూడా ఉంటుంది. కానీ ఇది జస్ట్ మనకి తెలియడానికి అలా ఇచ్చాడు అనమాట ఎగ్జాంపుల్. అది చూద్దాం. ఇది తీసేద్దాం. ఇది తీసేసి మనం CH3Cu కాపర్. Cu అంటే కాపర్ అనమాట. ఇది కార్బన్ కాదు, ఈ రెండు కలిపి చదవాలి మనం. Cu కాపర్ అనమాట, అది కాపర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ కార్బన్ కన్నా ఈ కాపర్కి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ, అంటే కార్బన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. ఎలక్ట్రాన్ మూమెంట్ అనేది ఎటు ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుందో అటు వెళ్తుంది. కాబట్టి ఈ బాండ్లో ఉన్నటువంటి బాండ్ కనుక హెట్రోలైటిక్ క్లీవేజ్ జరిగితే ఈ బాండ్లో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రోనెగటివిటీ ఏ ఆటంకి అయితే ఎక్కువ ఉంటుందో అటు వెళ్తాయి. కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ కార్బన్కి ఎక్కువ కాబట్టి కాపర్ కన్నా అవి కార్బన్ మీదకి వెళ్తాయి. కాబట్టి Cuకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇది కార్బన్ మీదకి వెళ్ళింది కాబట్టి కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, అలా అనమాట. సో ఆ విధంగా ఈ కర్వ్డ్ యారో నొటేషన్స్తో మనం ఎలక్ట్రాన్స్ ఒక కోవలెంట్ బాండ్ బ్రేక్ అయినప్పుడు, హెట్రోలైటిక్ క్లీవేజ్ అయినప్పుడు ఆ కర్వ్డ్ యారోతో మనం ఆ ఎలక్ట్రాన్ పెయిర్ అనేది, బాండ్ పెయిర్ అనేది ఏ సైడ్ ఏ యాటమ్ మీదకి వెళ్తుంది అనేది మనం డినోట్ చేయొచ్చు అనమాట. ఓకే, అది కర్వ్డ్ యారో నొటేషన్. ఇంకా తర్వాత ఏమన్నాడు, గివింగ్ జస్టిఫికేషన్. ఇది గివింగ్ జస్టిఫికేషన్ categorize the following molecules or ions as nucleophiles or electrophiles అన్నాడు. అంటే వీటిలో ఎలక్ట్రోఫైల్స్ ఏవి, న్యూక్లియోఫైల్స్ ఏవి అంటున్నాడు. కేటగిరైజ్ అంటే అరేంజ్ చేయమంటున్నాడు. ఎలక్ట్రోఫైల్స్ అన్నీ ఒక చోటికి, న్యూక్లియోఫైల్స్ అన్నీ ఒక చోటికి అరేంజ్ చేయమంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఇందాక చెప్పుకున్నాం ఎలక్ట్రోఫైల్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ ఉన్నవి. న్యూక్లియోఫైల్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ రిచ్ ఉన్నవి. అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే అవి న్యూక్లియోఫైల్స్, ఎలక్ట్రాన్స్ లేకుండా పాజిటివ్ ఛార్జ్ ఉంటే అవి ఎలక్ట్రోఫైల్స్ అన్నమాట. సో ఏమిచ్చాడు, HS- ఇచ్చాడు. ఫస్ట్ ఏమిచ్చాడు, HS- ఇచ్చాడు. అంటే ఆబ్వియస్గా నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇది న్యూక్లియోఫైల్. ఇది
న్యూక్లియోఫైల్ అనమాట. హెచ్ఎస్ మైనస్ హెచ్2ఎస్ అనేసి హైడ్రోజన్ సల్ఫైడ్ అనేసి ఒకటి ఉంటుంది. హెచ్2ఎస్ హెచ్2ఓ లాగా, హెచ్2ఓ వాటర్ లాగా హెచ్2ఎస్ గ్యాస్ అంటారు. హెచ్2ఎస్ గ్యాస్ అంటారు. సో ఈ హెచ్2ఎస్ నుంచి ఒక హైడ్రోజన్ని తీసేస్తే మనం హెచ్ ప్లస్ని తీసేస్తే హెచ్ఎస్ మైనస్ అనేసి వస్తుందన్నమాట. ఓహెచ్ మైనస్ లాగా హెచ్ఎస్ మైనస్ అనేది ఓహెచ్ మైనస్ లాగా. ఎలాగైతే ఓహెచ్ మైనస్ అనేది న్యూక్లియోఫైల్, హెచ్ఎస్ మైనస్ కూడా న్యూక్లియోఫైల్ అనమాట. సో ఫస్ట్ది మనకి న్యూక్లియోఫైల్. ఓకే, అది తీసేద్దాం. తర్వాత మనకి ఏమి ఇచ్చాడు? బిఎఫ్3. బిఎఫ్3 అంటే ఏంటి? బిఎఫ్ బిఎఫ్3 అనమాట. అంటే సెంట్రల్ యాటమ్ని చూడాలి మనం. ఈ ఎఫ్ఎఫ్ఎఫ్ని చూడకూడదు, సెంట్రల్ యాటమ్ని చూడాలి. సెంట్రల్ యాటమ్ ఏంటి? ఇక్కడ బోరాన్. ఇది బోరాన్. ఈ బోరాన్ చుట్టూ 3 హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి యాటమ్స్ ఉన్నాయి. ఫ్లోరిన్ ఈజ్ ద హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. అంటే ఫ్లోరిన్ అనేది పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ నెగటివిటీ ఉన్నటువంటి యాటమ్ అన్నమాట. అంటే అది దాని పక్కన ఉన్న యాటమ్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్ డెన్సిటీని తీసేసుకుంటుంది, లాగేసుకుంటుంది. అంటే అలాంటివి 3 ఉన్నాయి. ఈ బోరాన్ మీద 3 ఉన్నాయి. అంటే అదే 3 కూడా బోరాన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్ డెన్సిటీని ఈ డైరెక్షన్లో లాగేసుకుంటాయి అన్నమాట. ఆ డైరెక్షన్లో లాగేసుకుంటాయి. అంటే బోరాన్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. బోరాన్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బోరాన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ హంగ్రీ ఉంటుందన్నమాట. అది ఆకలితో ఉంటుంది, ఎలక్ట్రాన్స్ కోసం ఆకలితో ఉంటుంది. కాబట్టి అది ఎలక్ట్రాన్ డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అది ఎలక్ట్రోఫైల్ అనమాట. ఏ స్పీషీస్ దగ్గర అయితే ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ ఉంటుందో ఆ స్పీషీస్ని ఎలక్ట్రోఫైల్ అనేసి అంటారనేసి మనం చెప్పుకున్నాం. సో బిఎఫ్3 అనేది ఎలక్ట్రోఫైల్ అనమాట. ఎలక్ట్రోఫైల్. ఓకే, అంటే ఫస్ట్ హెచ్ఎస్ మైనస్ న్యూక్లియోఫైల్, బిఎఫ్3 అనేది ఎలక్ట్రోఫైల్. అది తీసేద్దాం. ఓకే, సో హెచ్ఎస్ అనేది న్యూక్లియోఫైల్, బిఎఫ్3 అనేది ఎలక్ట్రోఫైల్. ఇప్పుడు C2H5O మైనస్ ఉంది. ఆబ్వియస్గా మైనస్ ఉంది అంటే న్యూక్లియోఫైల్. ఓకే, C2H5O మైనస్ ఇథాక్సైడ్ అయాన్ అంటారు దాన్ని. అది న్యూక్లియోఫైల్ అనమాట. ఓకే, ఇది న్యూక్లియోఫైల్, ఇది ఎలక్ట్రోఫైల్, ఇది న్యూక్లియోఫైల్. ఇక్కడ CH3 ట్రైస్ N అన్నాడు. అంటే నైట్రోజన్ మీద 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. మిథైల్ గ్రూప్ ఇలా 3. ఇదనమాట. ఇది దాని స్ట్రక్చర్ ఏంటి? ఇది. సో జనరల్గా మనం ఆక్సిజన్ మీద 2 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయనేసి, నైట్రోజన్ మీద 1 ఎలక్ట్రాన్ పేరు ఉంటుందనేసి, సల్ఫర్ మీద 2 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయనేసి, హాలోజన్స్ మీద 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయనేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. ఇక్కడ ఈ నైట్రోజన్ మీద 1 లోన్ పేర్ ఉంటుంది. అంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. జనరల్గా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీని పేరు ఏంటంటే ట్రైమిథైల్ ఎమీన్ అనమాట. దీని పేరు ట్రైమిథైల్ ఎమీన్. సో ఎమీన్స్ అనేవి జనరల్గా బేసెస్ అంటే ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తాయి. వేరే వాటికి ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తాయి. ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేసే వాటిని న్యూక్లియోఫైల్స్ అంటారు. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంటే కూడా న్యూక్లియోఫైల్స్ అంటారు. ఏ స్పీషీస్ అయితే ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేయగల కెపాసిటీ ఉంటుందో వాటిని కూడా న్యూక్లియోఫైల్స్ అంటారు. సో ఇది న్యూక్లియోఫైల్ అనమాట. ఓకే, సో దీన్ని కూడా తీసేద్దాం. సో ఫస్ట్ది న్యూక్లియోఫైల్, ఫస్ట్ది హెచ్ఎస్ మైనస్ అని న్యూక్లియోఫైల్, ఇది ఎలక్ట్రోఫైల్ బిఎఫ్3, ఇది న్యూక్లియోఫైల్, ఇది కూడా న్యూక్లియోఫైల్. ఇది Cl ప్లస్ అంటే Cl ప్లస్ అంటే క్లోరోనియం అయాన్ అంటారు దీన్ని. క్లోరోనియం అయాన్ అంటే Cl మైనస్ ఉంటుంది, దీన్ని క్లోరైడ్ అంటారు. ఇలా Cl ప్లస్ ఉంటే దీన్ని క్లోరోనియం అయాన్ అంటారు. ఈ Cl మైనస్ అనేది న్యూక్లియోఫైల్, ఈ Cl ప్లస్ అనేది ఎలక్ట్రోఫైల్ అనమాట. ఇది ఫ్రీడల్ క్రాఫ్ట్ రియాక్షన్ అనేసి ఒకటి ఉంటుంది.
అందులో మనకి క్లోరినేషన్ రియాక్షన్లో ఈ క్లోరోనియం అయాన్ అనేది ఇంటర్మీడియట్ కింద వస్తుంది. సో దీన్ని ఎలక్ట్రోఫైల్ అంటారు అన్నమాట. సో ఇది ఎలక్ట్రోఫైల్. తర్వాత CH3CO ప్లస్ కనిపిస్తుంది అక్కడ. ప్లస్ కనిపిస్తుంది అంటే ఆబ్వియస్గా అది ఎలక్ట్రోఫైల్ అనమాట. మైనస్ కనిపిస్తుందంటే న్యూక్లియోఫైల్. ఇక్కడ కార్బన్ మీద ప్లస్ కనిపిస్తుంది కాబట్టి CH3COO ప్లస్, ఈ ప్లస్ అనమాట. ఈ ప్లస్ అంటే ఏంటి? ఎలక్ట్రోఫైల్ అనమాట. ఓకే. దాని తర్వాత NH2 మైనస్, ఇక్కడ మైనస్ కనిపిస్తుంది నైట్రోజన్ మీద. మైనస్ అంటే ఆబ్వియస్గా న్యూక్లియోఫైల్ అనమాట. ఓకే. తర్వాత NO2 ప్లస్ కనిపిస్తుంది. ప్లస్ కనిపిస్తే అది ఆబ్వియస్గా ఎలక్ట్రోఫైల్ అనమాట. ఎక్కడైతే మీకు ప్లస్ కనిపిస్తుందో ఆ ఎలక్ట్రోఫైల్స్, ఎక్కడైతే మైనస్ కనిపిస్తుందో అవి న్యూక్లియోఫైల్స్. అది జస్ట్ మనకి చూడంగానే తెలిసిపోతాయి. రిమైనింగ్ ఈ ట్రైమిథైల్ ఎమిన్ లాగా లేకపోతే ఈ BF3 లాగా ఉన్నటువంటి స్పీషీస్ని మనం స్ట్రక్చర్స్ గీసి దాని మీద లోన్ పేరు ఉన్నాయా అని చూసుకొని దాన్ని మనం ఎలక్ట్రోఫైల్ న్యూక్లియోఫైల్ అని చెప్పాలన్నమాట. ఈ ట్రైమిథైల్ ఎమిన్ అనేది న్యూక్లియోఫైల్, ఈ BF3 అనేది ఎలక్ట్రోఫైల్. ఓకే. సో అది ఈ ప్రాబ్లం గురించి. దాని తర్వాత మనకి ప్రాబ్లం 8.13 ఇచ్చాడు. 8.13 అది చూద్దాం. ఐడెంటిఫై ద ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. ఏమి ఇచ్చాడు? CH3CH4 ఇచ్చాడు, CH3CN ఇచ్చాడు, CH3I ఇచ్చాడు. ఫస్ట్ మనం CH3CH4 రాద్దాం. CH3 అంటే H3 ఇటు రాద్దాం. CH4 అంటే మనం ఎలా రాయాలంటే ఇదనమాట. దాని స్ట్రక్చర్ ఏంటి? ఇది. ఈ CH3ని కరెక్ట్గా రాద్దాం. CH3 అనమాట. ఇక్కడ బాండ్ ఉంటుంది. సో దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఇది. దాని పేరు ఏంటంటే ఎసిటాల్డిహైడ్ అనమాట. దాని పేరు ఎసిటాల్డిహైడ్. ఇక్కడ ఎసిటాల్డిహైడ్లో ఇది CH3 ఉంది. ఈ కార్బన్ దగ్గర చూస్తే మీరు దానికి ఆక్సిజన్ అటాచ్ అయ్యి ఉంది. జనరల్గా దానికి పై బాండ్ ఉంది. పై బాండ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పై బాండ్ అనేది ఆక్సిజన్ మీదకి ఇలా షిఫ్ట్ అవుతుంది. అలా షిఫ్ట్ అవ్వడం వల్ల కార్బన్ పైకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఆక్సిజన్ పైకి పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇలా పోలరైజ్డ్ బాండ్ అనమాట. అది మనం పోలరైజ్డ్ బాండ్ అంటే ఏంటి మనం నిన్న ప్రీవియస్ వీడియోలో చూసాం. సో ఈ విధంగా మనం పోలరైజ్డ్ బాండ్ చూస్తున్నాం. కాబట్టి కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి అది ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ అనమాట. మనకి ఏమి ఉన్నాడు? ఐడెంటిఫై ఎలక్ట్రోఫిలిక్ సెంటర్. ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ అంటే ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ అనమాట. సో ఈ కార్బన్ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ అనమాట. అంటే ఇక్కడ ఈ కార్బన్ ఉంది కదా, ఆ కార్బన్ అనేది ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ అనమాట. ఓకే. సో తర్వాత CH3CN రాశాడు. CH3CN దాని స్ట్రక్చర్ ఇందాక రాసాం మనం. దాని స్ట్రక్చర్ మళ్ళీ రాద్దాం. CH3 అంటే ఇలా రాయాలి. బ్యాక్ సైడ్ రాద్దాం మనం హైడ్రోజన్స్ అనేది. ఇది CH3. CN అంటే C ట్రిపుల్ బాండ్ N అనమాట. ఇలా దీన్ని ఎసిటోనైట్రిల్ అంటారు. ఆర్ ఈథేన్, IUPAC నామన్క్లేచర్లో అయితే ఈథేన్ నైట్రిల్ అంటారు. సో ఇక్కడ ఈ కార్బన్తో పోలిస్తే ఈ నైట్రోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. కాబట్టి ఆబ్వియస్గా ఈ బాండ్ అనేది ఈ డైరెక్షన్లో పోలరైజ్ అయ్యి ఉంటుంది. అంటే నైట్రోజన్ మీదకి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఈ కార్బన్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కార్బన్ ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ అన్నమాట. ఓకే. ఈ కార్బన్, ఇక్కడ కార్బన్ ఉంది కదా నైట్రోజన్ పక్కన, అది ఎలక్ట్రోఫిలిక్ సెంటర్. ఓకే. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు. CH3I ఇచ్చాడు. CH3I అంటే మిథైల్ అయోడైడ్. దాని పేరేంటి? మిథైల్ అయోడైడ్. దాని స్ట్రక్చర్ రాసి చూద్దాం. మిథైల్ అయోడైడ్ అంటే CH3I అనమాట. మిథైల్ అయోడైడ్. సో ఇక్కడ అది ఇదనమాట CH3. ఇక్కడ ఈ కార్బన్, ఈ అయోడిన్ రెండిట్లో ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఎక్కువ? అయోడిన్కి ఎక్కువ. ఎలక్ట్రోనెగటివిటీ అయోడిన్కి ఎక్కువ కాబట్టి
ఈ బాండ్ అనేది అయోడిన్ వైపుకి పోలరైజ్ అయ్యి ఉంటుంది, ఇలా పోలరైజ్ ఉంటుంది. ఇలా ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది అయోడిన్ వైపుకి ఎక్కువ ఉంటుంది, కార్బన్ దగ్గర తక్కువ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్గా ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్, అయోడిన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ అంటే ఏంటి? ఎక్కడైతే పాజిటివ్ ఛార్జ్ ఉందో దాన్ని ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ అంటారు, ఆ ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ అంటారు. కాబట్టి ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఆ సెంటర్ని, ఆ కార్బన్ని ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ అనేసి మనం అంటాం. ఈ ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ అనేసి అంటాం అనమాట. అంటే ఈ కార్బన్ అనేది ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ అనమాట. ఓకే, ఇది ఈ ప్రాబ్లం గురించి. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం గురించి మనం చూసాం. అంటే మనం ఈ పేజీని మనం కంప్లీట్ చేసాం. తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో ఏముంది ఇక్కడ మనకి నెక్స్ట్ క్లాస్లో ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ఇన్ ఆర్గానిక్ రియాక్షన్స్ అన్నాడు. ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ఇన్ ఆర్గానిక్ రియాక్షన్స్ దాంట్లో ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ఎలా జరుగుతుంది అంటే రియాక్షన్ మెకానిజంని మనం కర్వ్డ్ యారో నోటేషన్స్తో ఎలా రాస్తాం అనేసి చెప్పమంటున్నాడు అనమాట. అక్కడ మనం అది నేర్చుకుంటాం అనమాట. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.